మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి పురస్కరించుకుని సావిత్రిబాయి పూలే సంఘం జిల్లా అధ్యక్షురాలు పోచమ్మల అశ్విని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, దళిత సంఘాలు, యువజన సంఘాల నాయకులు హాజరయ్యారు. జూనియర్ కళాశాల వద్ద ఉన్న పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు పూలే దంపతులని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, యాదగిరి సుందర్ సింగ్, సరాఫ్ యాదగిరి, ప్రకాష్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. దేశమంతా కూడా గుర్తించుకునే రోజు ఈరోజు. మహిళలు వంటింటికి అంకితం కాకుండా భారతదేశంలో కూడా ప్రతి స్థానంలో ముందు నడుస్తున్నారంటే మహాత్మా పూలే దంపతుల వాళ్ళ ఆశీర్వాదంతోనే ఈరోజు ముందుకుంటున్నాము. మరి వాళ్ళంతా త్యాగం చేసినప్పుడు వాళ్ళ జీవిత చరిత్రను కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా మరి పాఠ్య పుస్తకాలలో వాళ్ళ చరిత్రను రప్పించాలి. మరియు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకెళ్ళి మరి ముందుగా అన్ని వర్గాలలో కూడా ముందుండాలి. అన్నిట్లలో కూడా మనం సాధించే విధంగా మహిళలు ముందుకు రావాలని చెప్పి మరి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మరి తెలియజేస్తున్నాము. మరి ఇంకొకటి ఏంటంటే మరి వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా గుర్తించిన మహనీయులు కాబట్టి వాళ్ళకు భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాము. భారత జాతి గౌరవించదగినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతిని ఇక్కడ అందరూ శ్రేణులు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. మరి పూలే గారు తన చిన్నతనం నుంచే కుల వివక్ష పైన మరి అలాగే బహుజనుల గురించి పోరాడిన వ్యక్తిగా వారికి చరిత్రలో దక్కారు. కాబట్టి మరి మనం కూడా వారి అడుగుజాడల్లో నడిచి మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా వారి ఆశయాల ప్రకారము మనమందరం కొనసాగి మరి కుల వివక్షను నిర్మూలించే బాధ్యత అందరిపైన ఉందని తెలియజేస్తూ జై పూలే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.